నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒక్క మాట అడుగుతున్నా రాజేంద్ర నగర్లో ఒకసారి ఆలోచన చేయండి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు 4 మంచి పనులు చేసే ప్రయత్నం చేసినాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, ఏమన్నా గట్టిగా అడిగినాం అనుకో, ఏమైనా పని చేయవు ఎందుకు చేయవు అంటే కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయిండు, మొత్తం నాశనం చేసిపోయిండు, దివాలా తీసిపోయిండు. ఒక్కసారి సరే అనుకుందాం, నువ్వు చెప్పే అబద్ధం నిజమే అనుకుందాం, ఒక్క నిమిషం అనుకుందాం. మరి ఏం చేసిండు కేసీఆర్ గారు అప్పులు చేసి? కేసీఆర్ గారు అప్పు చేసి ఏం చేసిండు అంటే 1 కాదు 2 కాదు 1000 గురుకుల పాఠశాలలు పెట్టించిండు. 6.5 లక్షల మంది పిల్లలకు, ఒక్కొక్క పిల్ల మీద పిల్లగాడి మీద, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు ఒక్కొక్క పిల్ల మీద పిల్లోడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా విద్య చెప్పించిండు కేసీఆర్. हमारे माइनॉरिटी बहनों को भाइयों को 204 स्कूल टिमरिस के, इससे पहले कभी नहीं थे, बच्चों को पढ़ाने के लिए, अच्छे से अच्छे तालीम के लिए, आला से आला तालीम के लिए, आपके वास्ते, आपके बच्चों की बेहतर जिंदगी के वास्ते 204 स्कूल तश्कील करे केसीआर. क्या करे बोल तो कर्जा करे तो కేసీఆర్ చేసిండు. కేసీఆర్ అనుకుందాం అప్పు నువ్వు చెప్పినట్టే ఏం చేసిండు? మీరు 65 ఏళ్లలో మొత్తం గుడ్డి చీకట్ల హైదరాబాద్ను మొత్తం తెలంగాణ నిడిచిపెట్టిపోతే, కరెంట్ ఇయ్యక సావగొడితే వచ్చిన 6 నెలలనే 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు. కొత్త సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు, 24 గంటల కరెంటు రైతులకు. 3 రోజులు పవర్ హాలిడేలు. మీ రాజేంద్ర నగర్లో కాటేదాన్లో ఆ రోజు 3 రోజులు బంద్ ఉంటుండే మొత్తం పరిశ్రమలు. అట్లాంటిది కేసీఆర్ గారు వచ్చినాక వారం రోజులు అవసరమైతే 3 షిఫ్టులు నడుపుకునేటట్టు బ్రహ్మాండంగా 24 గంటల కరెంటు పరిశ్రమలకు, ఇండ్లకు, అట్లాగే వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చిండు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు. రైతులకు 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్లు వాళ్ళ ఖాతాల్లో వేసిండు కేసీఆర్. అప్పు చేస్తే 2 సార్లు రుణమాఫీ చేసిండు, 30,000 కోట్లు వేసిండు. అంటే ఒక రైతుల ఖాతాలోనే 1,00,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిండు కేసీఆర్. ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ అప్పు చేస్తే. 15 లక్షల మంది ఆడపిల్లలకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇచ్చి పెళ్లిళ్ళు చేసిండు కేసీఆర్ మేనమామ లెక్క. 15 లక్షల మంది ఆడపిల్లలకు కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. ఇంకా చెప్పమంటే ఇంకో గంట చెప్తాను నేను ఏం చేసిండు కేసీఆర్ అప్పు చేస్తే. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, మరి నీ గవర్నమెంట్ వచ్చినాక నువ్వు 4 లక్షల కోట్ల అప్పు చేసినావు. 4 लाख करोड़ का खर्चा करे 2.5 साल में आप. ఒక్క పని చెప్పు నువ్వు, ఏ కామ్ హమ్ కరే బోల్కే ఏ కామ్ దిఖావు మేరకు. ఏం చేసినావు కొత్త పని? ఉద్యోగులకు పిఆర్సీ ఇచ్చినావా? రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇస్తున్నావా? పోనీ 420 హామీలలో ఏమైనా హామీలు అమలు చేసినావా? ఏం చేసినావు భయ్? ఏడ ఖర్చు పెట్టినావు? రైతులకు ధాన్యం, ఇవాళ రైతులు కష్టపడి ధాన్యం పండిస్తే నువ్వు యూరియా ఇయ్యలే, రైతు బంధు ఇయ్యలే, కరెంట్ ఇయ్యలే, అయినా కష్టపడి రైతులు పండించిండ్రు. పంట పండిస్తే ఆ ధాన్యం కొనడానికి కనీసం సంచులు కూడా ఇయ్యలేను. బార్దాన్ అంటారు కదా, బార్దాన్ సంచులు కూడా ఇయ్యలే. మన మా షాద్ నగర్లో మా అంజయ్ యాదవ్ గారు పాపం కళ్ళాలన్నీ తిరుగుతూ ఉన్నాడు, కొనండి జల్దీ కొనండి పంట తీసుకుపోండి అని చెప్పి. సంచులు లేవు. ఎక్కడ పోయినారా మరి రైతుల కాడ ఉండాల్సిన సంచులు? అంటే మొత్తం ఎడబోతున్నాయి, ఢిల్లీకి పోతున్నాయి సంచులన్నీ. రైతు బంధు బంద్ అయింది, రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. టింగు 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 మంది రాహుల్ గాంధీ ఖాతా మాత్రం మారుమోగుతున్నది, రైతుల ఖాతాల్లో మాత్రం పైసలు లేవు. ఇది వాస్తవం. ఏం లేదు, ఎందుకంటే ఈయన పాపం రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్ సీఎం కాదు, ఆయన రెన్యువల్ సీఎం. రెన్యువల్ చేసుకోవాలి. ఢిల్లీకి పైసలు పోతే నెల రెన్యువల్ అవుతుంది, టప్ప పడుతుంది, లేకపోతే జావ్ నికాల్కే ఫేక్ దేతే. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, రేవంత్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటూ టైం వేస్ట్. ఎందుకంటే ఆయనతో ఊదుగాలది పీరిలేవు, ఆయనతో ఏం కాదు. ఇంకో 2 ఏళ్ళు ఉండేది ఉంటాడు. ఆ తర్వాత నేను చెప్తున్నా, యాద పెట్టుకోండి నా మాట, ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కూర్చున్న కుక్క కూడా లేదు ఆయన పక్కకి వెళ్ళిపోతుంటే. ఆ పరిస్థితి వస్తుంది. ఇది యాద పెట్టుకోండి. నేను కోపం మీదకి వెళ్ళి చెప్తలేను. ఎందుకంటే ముఖ్యమంత్రులు వస్తారు పోతారు, మస్తుగా చూసినాం. మనం కూడా చూసినాం చాలా మందికి. మనం ఒక ఆయన శాపాలు పెట్టిపోయిండు, ఆఖరి కిరణం ఉండే ఒక ఆయన శాపాలు పెట్టిపోయిండు. మేము పోతే మునిగిపోతారు, మీరు నాశనం అయిపోతారు, చీకట్లలో మగ్గిపోతారని అడిగాలి. ఆయన ఎక్కడున్నాడు ఆయనకే తెలియదు. ఆ పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి కూడా తప్పకుండా వస్తుంది, నా మాట యాద పెట్టుకోండి. నేను ఒక్క మాట అడుగుతున్నా, రాజేంద్ర నగర్లో, రంగారెడ్డి జిల్లాలో, మేడ్చల్ జిల్లాలో, వికారాబాద్ జిల్లాలో రియల్ ఎస్టేట్ మీద ఆధారపడ్డ పరిస్థితి ఏందండి ఈరోజు? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నది రియల్ ఎస్టేట్? ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం. స్క్వేర్ ఫీట్కు 200 రూపాయలు, పర్మిషన్ కావాలంటే
పర్మిషన్ కావాలంటే పైసలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కావాలంటే పైసలు. ఏమిరా భయ అంటే ఆర్ఆర్ ట్యాక్స్. ఏంది ఆర్ఆర్ ట్యాక్స్? రాహుల్ రేవంత్ ట్యాక్స్. ఆర్ఆర్ ట్యాక్స్. నేను చెప్పేది వాస్తవమా కాదా? మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళని ఎవరైనా తీసుకుపోయి పక్కకు తీసుకుపోయి అడుగుని, వాళ్ళ కళ్ళకి వెళ్ళి రక్తం కారుతుంది ఇవాళ, రక్త కన్నీరు. అట్లాంటి పరిస్థితి ఇలా ఉన్నది. నేను ఒకటే అంటున్నా, సరే రేవంత్ రెడ్డి గారు బహుశా తొందరలోనే అదానిని దాటిపోతాడు, అంబానీని దాటిపోతాడు, అనుముల బ్రదర్స్ దేశంలోనే రిచెస్ట్ అవుతారు ఈ దోపిడితో పక్కా. కానీ ఎన్ని పైసలు సంపాదించినా రేవంత్ రెడ్డి ప్రజల అభిమానాన్ని మాత్రం కేసీఆర్ గారు లాగా ఎన్నటికీ సంపాదించలేడు. ఇది పక్కా, ఇది పక్కా యాది పెట్టుకోండి. సరే మరి ఏం చేయాలి మనం? ఏం చేయాలి? ఏం చేయాలంటే మీ కార్తిక్ రెడ్డి చేస్తున్న పని మనం చేయాలి. ఏం చేస్తుండు కార్తిక్ రెడ్డి? మూసీల రేవంత్ రెడ్డి మన వాళ్ళందరినీ ముంచే ప్రయత్నం చేస్తుంటే నన్ను సబితక్కని పిలిచిండు, స్వామి గౌడ నన్ను పిలిచి అన్న మనం ధైర్యం చెప్పాలి, పాదయాత్ర చేయాలంటే మొత్తం ఒక 5-6 కిలోమీటర్లు మేమంతా కూడా ఆ కూలిపోతున్న ఇండ్లు ఏవైతున్నాయో వాటిని కాపాడేందుకు రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించేందుకు పాదయాత్ర చేసినాం. పేదల ఇల్లు గులగొట్టకుండా చేయవయ్యా ప్రాజెక్టు, నిన్ను ఓడొద్దన్నాడు, నీ కమిషన్లు కావాలంటే మేమే తీసుకొచ్చి ఇస్తాం తీ, కానీ దయచేసి పేదవాళ్ళ ఇల్లు గులగొట్టకు అని చెప్పి మేమందరం పాదయాత్ర చేసినాం. అట్లాగే మహాత్మా గాంధీ స్టాచ్యూ పెడతాడట రేవంత్ రెడ్డి. నమ్మేదేమో గాడ్సేని, చేసే పనులేమో గాడ్సే పనులు, కానీ గాంధీ బొమ్మ పెడతాడంట ఈయన. గాంధీ బొమ్మ పెడతా అంటే ఆఖరికి గాంధీ గారి మునిమన్మడు చెప్పిండు తుషార్ గాంధీ, వద్దురా నాయన గాంధీ గారి పేరు మీద నీయసంటోడు పెడితే ఆయన ఆత్మ కూడా క్షోభిస్తుంది, పెట్టకు, నీకు దండం పెడతా, గాంధీ పేరు చెప్పి పేదోళ్ళ గరీబోళ్ళ ఇల్లు గులగొట్టకని చెప్పి గాంధీ గారి మన్మడు కూడా చెప్పిండు. అయినా ఇంటలేడు. పేద మధ్యతరగతి ఇండ్ల ప్రజలను కూలగొట్టే పనిచేస్తా ఉన్నాడు. చిన్న పిల్లలు కిట్టి బ్యాంకు తీసుకొచ్చి ఇస్తున్నారు మాకు, అన్న రేవంత్ రెడ్డి అంకుల్కు చెప్పండి ఈ పైసలు తీసుకొని జర మా ఇల్లు ఇడిచిపెట్టమని చెప్పు, ఆయనకు కావాలి కాంట్రాక్టులు కమిషన్లు గదే కావాలి, ఆ పైసలు ఏదో మా కిట్టి బ్యాంక్ పైసలు కూడా మేమే ఇస్తాం, దండం పెడుతున్నాం ఆపేయమని చెప్తా ఉన్నారు. మనసు కరుగుతలేదు. అందుకే ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని, పోనీ ఈయన ఇట్లా ఉన్నాడు అంటే పైన ఉన్న ఆయన ఏమైనా బాగున్నాడా మోడీ గారు అంటే ఆయన కూడా గట్లే ఉన్నాడు. ఇవాళ బీజేపీ వాళ్ళు బాగా మాట్లాడతారు, పెద్ద పెద్ద మా డైలాగులు కొడతారు. మూసీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కిషన్ రెడ్డి వస్తాడు, ఈటెల రాజేందర్ గారు వస్తారు. కానీ ఏం జరిగింది నిన్న? మూసీ ప్రాజెక్టులో అక్కడ డిఫెన్స్ ల్యాండ్ ఉన్నది, రక్షణ శాఖ భూమి ఉన్నది. గాంధీ బొమ్మ పెడతాం 1000 కోట్ల రూపాయలు పెట్టి అంటే అక్కడ మరి రక్షణ శాఖ భూములు ఉన్నాయి. నిజంగా బీజేపీకి నరేంద్ర మోడీ గారికి నిజాయితీ ఉంటే, ప్రజల సొమ్ము దోసుకోవద్దు, ఈ పేదవాళ్ళ ఇండ్లు కూలొద్దు అన్న నిజాయితీ నీకుంటే ఆ రక్షణ శాఖ భూములు ఎందుకు ఇచ్చినావు? నిన్నగాక మొన్న ఇచ్చిండు నరేంద్ర మోడీ ప్రభుత్వం. బడే బాయ్ ఛోటే బాయ్ దోనో జోడ్కే చల్ రే అచ్చా. మంచిగా నిన్న భూములు ఇచ్చేసిండు, మొత్తం రక్షణ శాఖ భూములు. మూసీ ప్రాజెక్టు కట్టుకో, గరీబోన్ల ఇల్లు గులగొట్టు, ఇద్దరు కలిసే మనం మంచిగా ప్రజలను మోసం చేద్దామని చెప్పి ఇవాళ దుర్మార్గమైన పనులు చేస్తున్నారు.